to the employees of Power Utilities. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. ఈ ఘోర విషాదంలో మొత్తం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. పైగా భవనంలో ఉన్న మరో 24 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలో గత కొన్ని సంవత్సరాలలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లింపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. और केंद्रीय नागरिक उड्डयन मंत्री के साथ साथ शीर्ष अधिकारी भी मौजूद हैं। आपको बता दें कि कल अहमदाबाद से एयर इंडिया के विमान ने उड़ान भरी थी, लेकिन चंद मिनटों में ही दुर्घटनाग्रस्त हो गया। प्रधानमंत्री नरेंद्र मोदी लगातार दुर्घटना के बाद से पल पल पर अपनी नज़र बनाए हुए हैं और इस वक्त दुर्घटना स्थल पहुंचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। साथ में केंद्रीय नागरिक उड्डयन मंत्री राममोहन नायडू भी मौजूद हैं। कई शीर्ष अधिकारी గురువారం అహ్మదాబాద్లోని జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను కలిసి ధైర్యం చెప్పారు. అక్కడే చికిత్స పొందుతున్న ఇతర మెడికల్ విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కుటుంబాలకు కేంద్రం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రమాదం జరిగిన వైద్య కళాశాల సముదాయ ప్రాంతాన్ని పరిశీలించి సహాయ చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంఘటన స్థలంలో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతుండగా మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. प्रधानमंत्री सिविल अस्पताल में तो साथ ही साथ बेस्ट इलाज बेस्ट హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం తీవ్రమైన వర్షం కురిసింది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు, బాటసారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని చోట్ల డ్రైనేజీ నీరు రోడ్లపైకి వచ్చి కలవడంతో నాణ్యత లేని ప్రదేశాల్లో గుంటలు దొర్లడంతో ప్రమాదాలకు అవకాశం ఉంది. పలు వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాల్లోకి నీరు చేరింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. వర్షం మరింత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ నేత పెర్ని నానిపై మాజీ మంత్రి, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి అయిన కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. పెర్ని నాని గత 5 ఏళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును వసూలు చేస్తామన్నారు. ఆయన పాపం ఇప్పుడు పండిందని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిగా నానిని అభివర్ణించారు. బందరు నియోజకవర్గానికి అతడు నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఓటమి తర్వాత కూడా ఆయనకు బుద్ధి రాలేదని, అరెస్టు భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో నాని బ్రోకర్లా వ్యవహరించారని ఆరోపించారు. అవినీతిపై ప్రభుత్వం చర్యలు ముమ్మరం కానున్నాయంటూ హెచ్చరించారు. చూసాం అనేక మంది గాలి
కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి పూట రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజున్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు ఆ జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అనుయాయులు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరమే ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరమే ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు, స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటి అంటావు. మాస్టర్ ప్లాన్లో మార్చావా? ఎక్కడన్నా ఉందా? నేను చెప్తా ఉన్నా, ఆర్యూఈ అంటే ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్. అక్కడ అందరూ క్లియర్గా ఉంది. నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్. తెలంగాణలో గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో పార్టీలో తగిన స్థానం ఇవ్వాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ రెండు వర్గాలు వేరువేరు కాదని మొత్తం 28 లక్షల మందికి ప్రాతినిధ్యం కావాలని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఒక మంత్రి సలహాదారు, ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ చైర్మన్, 5 కమిషన్ పదవులు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, 3 వైస్ ప్రెసిడెంట్, 8 ప్రధాన కార్యదర్శి, 5 డీసీసీ అధ్యక్షుల పదవులు కోరారు. చరిత్రలో ఎప్పుడూ కుర్మ గొల్లలు లేకుండా కేబినెట్ ఏర్పడలేదన్నారు. తమకు జనాభా ప్రకారం న్యాయం చేయాలని స్పష్టం చేశారు. శాసనసభలో తానే ఒక్కరనే ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. చట్టసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొందజేసి ఇలా ఢిల్లీకి పంపిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మా మంత్రులది. మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో కానీ మిగతా పార్టీ పదవుల్లో కానీ సామాజిక న్యాయపరంగా గత ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసినటువంటి మా ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కురుమలున్నారు. మరి గొల్ల కురుమల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కురుమ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు, కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ, అడ్వైజర్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ, కమిషనర్ పోస్టులో కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ, వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. మేజర్గా గొల్ల కుర్మలు 28 లక్షల మంది ఉంటే మరి మిగతా కులాలు సుమారు ముదిరాజన్నలు 12 కులాలు కలిస్తే వాళ్ళు 26 లక్షల మంది ఉన్నారు. అయినా మా బీసీలకు న్యాయం జరిగింది, సంతోషిస్తున్నాం. కానీ ఒక గొల్ల కుర్మ రిప్రజెంటేటివ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మనకు కొంత అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాన్ని మీరు అడగండి అని చెప్పి. నాంపల్లిలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అడ్డుకున్నారు.
ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. కనీసం 2 రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు. ఆయన జోక్యంతో అధికారులు తాత్కాలికంగా అక్కడి నుండి వెనుదిరిగారు. నిర్మాణానికి అనుమతులు లేవని అధికారులు పేర్కొనగా ఎమ్మెల్యే ప్రజలు ఇబ్బంది పడేలా ఆదేశాలు అమలు చేయరాదని అన్నారు. భవనం యజమానులకి ముందు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చిన తీరు ప్రజల్లో అసంతృప్తికి దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ తదుపరి చర్యలపై ఆందోళన నెలకొంది. अराजक हिंदू का घर तोड़ा रहा, शर्म आना वो हिंदुओं को भी जो उसका साथ दिए। जुमला भी माफी चाहता हूं मैं, बुरी बात मानो, जुमला भी बहुत जने उसका झंडा लेके फिरे सोए। आज तुम लोग का घर टूट रहा तो आज हरा झंडा आया, ये याद रख लो। आज तक अम्मा 20 साल से हम हिंदू करें ना मुसलमान करें, कौन दे रहे आपको धमकी? अम्मा आप कंप्लेन करो, बोले ने पश्चिम गिलावा ऑलरेडी जेल को जाके राजेंद्र नगर पीएस में परसों जेल को जाके आया, एक्स्ट्रा केस में जेल को जाके आया। इनको पैसे होना, ये ऐसे मीडिया चैनल से मैं बराबर इसको आगे बढ़ाऊंगा जो खाली हरासमेंट कर रहे हैं, वीडियोस बना रहे मीडिया में, मीडिया की बिल्डिंग बन रही, ये बन रही। अरे हराम नस्लों को मेहनत करके कमाओ, बोलो अम्मा हराम की कमाई खाएंगे, औलाद भी सुरखरू नहीं रहेंगे इन लोग की। ये देखो आप एक बात बोलो, श्री प्रवीण कुमार, संतोष नगर कॉलोनी मेहदीपट्टनम, संतोष नगर कहाँ है, ये कहाँ है? इसको यहाँ के रेसिडेंट से क्या परवाह है? इन्हें यहाँ का क्या वेलफेयर हो? इन्हें को ये देखो भाई, आप देखो मीडिया में डालो, एस प्रवीण कुमार, डोर नंबर संतोष नगर कॉलोनी। संतोष नगर कॉलोनी वाले को विजयनगर कॉलोनी में से क्या तकलीफ हो रही इलीगल का? लीगल इलीगल चलो मैं मान लिया, वो बल्दिया को एक्शन नहीं दो, मत एक्सटॉर्शन रैकेट तो मैं होने नहीं दूंगा। बेटा साहब पुलिस वाले से अच्छा वीडियो लो, खूबसूरत आना में तुम्हारे वीडियो में, इनके वीडियो में नहीं आया, तुम्हारे वीडियो में बेहतरीन आना है। क्लोजअप लियो बेटा साहब। उनके पास ही जाऊंगा और किसके पास जाऊंगा? कोई जीता तो उनके पास जा सकते थे ना। मैं वोट डाले तो भी उन्हें मेरे एमएलए, मैं वोट नहीं डाले तो भी उन्हें मेरे एमएलए। क्या बोले मेरे पास मेरे से जो जुल्म हुआ, मैं बोल रहा हूँ स्टार्टिंग से लेके अब तक ये कंप्लेंट्स मैडम। బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జూలై 1న వైభవంగా జరగనుందని నాంపల్లి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జూలై 2న రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులు వివిధ శాఖలతో ఏర్పాట్లు పరిశీలించారు. లక్షలాది భక్తులు హాజరవుతున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ శుద్ధి, ఆలయంలో భద్రత, తాత్కాలిక టెంట్లు, వైద్య సౌకర్యాలపై సమన్వయంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు బాగా చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లపై వివరాలు తెలిపారు. ఎల్లమ్మ కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరు కానున్నారు. ఈ యొక్క కళ్యాణం ఏర్పాట్ల విషయంలో మరి ప్రభుత్వ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని అంగరంగ వైభవంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరు అధికారులతోనే మరి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. అధికారులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్, ఎండోన్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా స్థానిక ప్రజల్ని కూడా గౌరవించే విధంగా ఇక్కడ కూడా స్థానికంగా కుల సంఘాలు ఉన్నాయి, అమ్మవారిని దేవాలయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. రెండోది మా జోగినేలు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు అమ్మవారు భక్తులుగానే చరిత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ దాంట్లో కళ్యాణం వచ్చే వాళ్ళు ఎవరు, లేకపోతే ఇక్కడ కోణాలు తీసే వాళ్ళు ఎవరు, ఆ 2 కేటగిరీల కింద వారి టైమింగు, వారితో మాట్లాడి వారికి పాసెస్ కూడా ప్రియారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కొంతమంది పెద్దలు కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేస్తారు. లక్షల మంది భక్తులు మరి తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి వారికి కూడా ఎటువంటి ఆటంకాలు, లోటు లేకుండా మంచినీటి సౌకర్యంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, రెండోది టెంపుల్
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మెడికో అరుణ్ ప్రశాంత్ ఆ భయానక అనుభవాన్ని వివరించారు. భోజనం కోసం 5వ ఫ్లోర్కి వెళ్లాం. మధ్యాహ్నం 1:30 పెద్ద శబ్దం, దట్టమైన పొగలు కనిపించాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే కిందకు పరిగెత్తాను. మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాను. బయటికి వచ్చాకే విమానం కూలిందని తెలిసింది అని చెప్పారు. ఈ ఘటనలో ఆయన వంటి కొంతమంది ప్రాణాలు దక్కించుకోగా మిగిలిన వారు తీవ్రంగా ప్రభావితమయ్యారు. విమానం వైద్య కళాశాల సముదాయంపై కూలడంతో విద్యార్థులు, సిబ్బంది సహా 24 మంది మరణించారు. మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా లోపాల ప్రమాదానికి కారణమా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. माइक्रोबायोलॉजी सेकंड ईयर में। कहाँ से आए आप? आई एम फ्रॉम चेन्नई, तमिलनाडु। क्या यहाँ पर गए थे, क्या किया आपने, कुछ जानकारी दीजिए। Yesterday around 1:30 I came for lunch, having lunch. I was staying in 5th floor. So while having lunch around 1:30 I heard the loud noise with explosion, and suddenly everywhere smoke was there. All four sides smoke was surrounded, and we don't know. I don't know what to do, and I came running till first floor, and there still smoke was there, and I jumped from the first floor to here outside, and we came run. Yeah. We came outside. How many students would be there at that time? We were like around 20-30 people in Atulyam, but still some families were inside around the crash, and we came to know after coming outside only we came to know it was plane crash. It was like till 15 minutes we were standing outside. It's జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరగనున్న కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. కానీ మంత్రి రాకపోయినా ఆలయ సూపరింటెండెంట్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సమావేశం నిర్వహించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రి లేని పక్షంలో ఎలా సమావేశం నిర్వహించారంటూ దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆలయ పరిపాలనలో నిబంధనలు పాటించాలన్న డిమాండ్తో కాంగ్రెస్ నేతలు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి ముందే ఏర్పాట్లపై ఉద్రిక్తత పెరగడం విశేషంగా మారింది. అధికారుల తీరుపై భక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎల్లమ్మ టెంపుల్ సమన్వయ సమావేశం వాయిదా వేసిన ఆ కార్యక్రమాన్ని ఆలయ సూపరింటెండెంట్ నిర్వహించడంపై కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం. సూపరింటెండెంట్ సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయము దీనికి కాంగ్రెస్ నాయకులు మేము ఫిర్యాదు చేస్తున్నాం. మీటింగ్ నిర్వహించటము, ఇన్ఛార్జి మినిస్టరు, కలెక్టర్ లేకుండా కలెక్టర్ వాళ్ళంతా వాయిదా వేసిన పోస్ట్ పోన్ చేస్తే ఈ సూపరింటెండెంట్ సొంతంగా ఆమె ఈవో లేకుండా కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాం. యాక్చువల్గా మాకు సమాచారం ఏంటి అంటే ఈరోజు మీటింగ్ ఉందని చెప్పారు. కలెక్టర్ ట్రాన్స్ఫర్ వల్ల మళ్ళీ వాయిదా, సూపరింటెండెంట్ పేరు హైమావతి, యాక్చువల్గా ఈరోజు క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా, కలెక్టర్ లేకుండా ఆల్రెడీ వచ్చి క్యాన్సిల్ చేసిన మీటింగ్, ఆమె ఈఓ గారు కూడా లేకుండా మీటింగు కాంటాక్ట్ చేయడం వల్ల మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్న సూపరింటెండెంట్ షాడో యోగా కొనసాగుతుంది అనేది ఆరోపణలు. దీని 100% వాస్తవం. ఆమె 100% ఆమె ఇంకా కూడా బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్టుగానే ఆమె నడిపిస్తుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల సొమ్ము, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న వాటిని ప్రజలకు తీసుకెళ్లటం కాకుండా ఆమె కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ అర్చకుడు సంతోష్ శాస్త్రి సంకటహర చతుర్థి విశిష్టతను వివరించారు. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఈ చవితిని కృష్ణ పింగళి సంకటహర చతుర్థిగా పిలుస్తారన్నారు. వినాయకుడికి ఈ తిథి అత్యంత ప్రీతికరమైనదని తెలిపారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు గణపతి హోమం, సాయంత్రం 6 గంటలకు గణపతి అభిషేకం ఆలయంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రోజు వినాయకుడిని పూజిస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని వివరించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సంకటాలను తొలగించుకునే విధంగా పూజలు నిర్వహించాలని సూచించారు. ఆలయంలో ఇప్పటికే భక్తుల రద్దీ ప్రారంభమైంది.
స్మరించుకొని మన దేవాలయంలో కొలువైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారికి పింగళ సంకష్టహార చతుర్థి అనేటువంటి ఆ యొక్క శాస్త్రం చెప్తుంది. పింగళము అంటే పూర్తిగా ఎరుపు రంగులో మరి స్వామివారు సింధూర ప్రియుడు కాబట్టి సింధూరం కూడా రేపు పెడితే మంచిది. విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా వారి వారి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక మరి విఘ్నాలన్నీ కూడా తొలగిపోవడానికి రేపటి రోజున స్వామివారిని అందరూ కూడా చక్కగా స్వామివారి. అనంతపురం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో సుమారు 50 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. వేలాది ఉద్యోగ అవకాశాలు యువతకు లభించాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి ఇప్పటి వరకు 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో పాటు 7 లక్షల మందికి ఉపాధి కల్పించగలిగామని చెప్పారు. యువత ఉద్యోగాలకు గేట్వేగా ఈ మేళా నిలుస్తోందని తెలిపారు. మేళా నిర్వహణపై పాల్గొన్న యువత సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కొత్తగా వచ్చిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.